వ్యవసాయ పంట సాగులలో చూసుకున్నట్లయితే డిఏపి అనేది చాలా ముఖ్యమైనది. ఈ మొదటి దఫ ఎరువులలో మనము ఈ డిఏపిని కనుక మనం వేసుకున్నట్లయితే రైతులకు మంచి దిగుబడులు వచ్చే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ డిఏపినే డై అమోనియం ఫాస్ఫేట్ అని పిలుస్తూ ఉంటారు. ఇందులో వచ్చేసి 18% నత్రజని, 46% ఈ భాస్వరం అనేది ఇందులో ఉంటుంది. అంటే అత్యధికంగా ఈ భాస్వరం ఉన్నటువంటి ఎరువుగా మనము ఈ డిఏపిని మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రజెంట్ మన రాష్ట్రాల్లో మనం చూసుకున్నట్లయితే ఈ డిఏపి అనేది రైతులకు ఎక్కువగా దొరకడం లేదు. ఈ డిఏపి అనేది మనకు అందుబాటు లేని సమయంలో మనము ఈ డిఏపి లాగా ఈ పర్ఫార్మెన్స్ ఇచ్చే మనం ఎలాంటి ఎరువులను మనం వేసుకోవాలి అనేది మొత్తం కూడా మనం ఈ వీడియోలో ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాము. చాలా వరకు రైతన్నలు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు. మీరు కనుక ఈ వీడియోని లైక్ చేసినట్లయితే తోటి రైతులకు సజెషన్లోకి వెళుతుంది. మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే మొక్కలకు ప్రధానంగా 3 రకాల పోషకాలు అనేవి ఎక్కువగా అవసరం అవుతాయి. వాటినే ప్రధాన పోషకాలు అని పిలుస్తూ ఉంటారు. అవి కనుక మనం చూసుకున్నట్లయితే ఒకటి వచ్చేసి నత్రజని, రెండవది వచ్చేసి భాస్వరము, మూడవది వచ్చేసి పొటాషియం. అంటే ఈ 3 రకాల ఈ ప్రధాన పోషకాలు అనేవి ఈ మొక్కలకు ఎక్కువగా అవసరం అవుతూ ఉంటాయి. అంటే ఇందులో ఉన్నటువంటి ఈ 2 రకాల పోషకాలు అనేవి ఈ డిఏపిలో ఉంటాయి. అంటే యూరియా మరియు ఈ భాస్వరం అనేవి ఈ డిఏపిలో ఉంటాయి. అయితే ఈ భాస్వరం అనేది ఈ మొక్కలలో మంచి వేరు వ్యవస్థ రావడానికి, ఈ కాండం అనేది మంచి బలంగా ఏర్పడటానికి, అలాగే ఈ పూత పిందె సమయంలో ఈ పూత అనేది రాలిపోకుండా, అలాగే ఈ పూతకు మరియు మొక్కకు అనుసంధానం అనేది ఎక్కువగా ఏర్పడటానికి ఈ భాస్వరం అనేది ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి ఈ స్టార్టింగ్లో కావచ్చు, అలాగే ఈ పూత సమయంలో ఎక్కువగా ఈ రైతన్నలు వచ్చేసి ఈ భాస్వరం ఉన్నటువంటి ఎరువుని ఎక్కువ మోతాదులో వేస్తూ ఉంటారు. అయితే ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే మన రాష్ట్రాల్లో ఈ డిఏపి అనేది రైతులకు అందుబాటులో ఎక్కువగా లేదండి. దీనివల్ల ఏమవుతుందంటే ఆర్గానిక్ డిఏపి అని ఇలా ఈ రకరకాలు వస్తున్నప్పటికీ కూడా ఈ డిఏపితో ఈ పర్ఫార్మెన్స్ అనేది ఇవి సరిగా ఇవ్వలేకపోతున్నాయి. మరి మనము ఈ డిఏపి అనేది అందుబాటులో లేని సమయంలో మనం ఎలాంటి ఎరువులు వేసుకుంటే మనకు ఈ డిఏపి లాగా మనకు మంచి పర్ఫార్మెన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయో ఒకసారి మనం చూసుకున్నట్లయితే ముందుగా వచ్చేసి 14-35-14 ఇందులో వచ్చేసి 14% నత్రజని ఉంటుంది. ఈ 35% భాస్వరం అనేది ఇందులో ఉంటుంది. అలాగే ఈ 14% పొటాష్ అనేది ఇందులో ఉంటుంది. అంటే అత్యధికంగా ఈ భాస్వరం ఉన్నటువంటి ఎరువులలో మనము ఈ 14-35-14గా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇందులోనే వచ్చేసి ఈ 35% భాస్వరం అనేది ఇందులో ఉంటుంది. దీన్నైనా మనం వేసుకోవచ్చు. లేదు అంటే ఎస్ఎస్పి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు యూరియా ఈ రెండింటిని మనం వేసుకున్నా కూడా ఈ డిఏపి లాగానే మనకు ఈ పర్ఫార్మెన్స్ వచ్చే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. లేదు అంటే 10-26-26 ఈ ఎరువుని కూడా మనం వేసుకున్నా కూడా మనకు ఈ డిఏపి లాగానే ఈ పర్ఫార్మెన్స్ వచ్చే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ 10-26-26లో చూసుకున్నట్లయితే 10% నత్రజని ఉంటుంది, 26% భాస్వరం ఉంటుంది, 26% ఈ పొటాష్ అనేది ఇందులో ఉంటుంది. ఇలాంటి ఎరువులు కనుక మనం వేసుకున్నట్లయితే ఈ డిఏపి లాగానే మనకు ఈ పర్ఫార్మెన్స్ అనేవి ఇవి ఇచ్చే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. రైతన్నలు మాత్రము ఈ ఆర్గానిక్ డిఏపి కనుక వేసుకున్నట్లయితే అంత ఎక్కువగా పర్ఫార్మెన్స్ అనేది రావడం లేదండి. అంటే ఈ ఒరిజినల్ ఈ డై అమోనియం ఫాస్ఫేట్ లాంటి పర్ఫార్మెన్స్ మాత్రము ఈ ఆర్గానిక్ డిఏపి అనేది ఎక్కువగా ఇవ్వడం లేదు. కాబట్టి మీకు ఈ డిఏపి కనుక ఒకవేళ అందుబాటులో ఉంటే ఈ డిఏపిని వేసుకోండి. లేదు అంటే ఇలాంటి వాటిని కనుక మీరు వాడుకున్నట్లయితే మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఈ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.